దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు గనుక వినుచున్న నీవు మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే మనము నశించిపోతాము. మారు మనసు పొందితేనే మన పాపములకు క్షమాపణ కలుగుతుంది. మారు మనసు పొందితేనే మనకు దేవునితో సంబంధం మరియు సహవాసం ఏర్పడుతుంది. ఈ రీతిగా మనము దేవుని రాజ్యానికి వారసులమవుతాము. అమ్మా, అయ్యా, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఈ సువార్త వినుచున్న నీవు ఎవరివైనా పర్వాలేదు, నీవు తప్పక మారు మనసు పొందాలి. లేకపోతే మన పాపములు క్షమించబడవు, మనకు పరలోక రాజ్యములో ప్రవేశము ఉండదు. మరి మీరు ఎప్పుడు మారు మనసు పొందుతారు? ఎంతకాలము పాప జీవితంలో జీవిస్తారు? దేవుడు మీతో ఈ సువార్త ద్వారా మాట్లాడుచున్నాడు, ఈ వర్తమానముల ద్వారా మాట్లాడుచున్నాడు. అమ్మాయ్యా, మనసు మార్చుకోండి, దేవుని వైపు తిరగండి, పాపాలు విడిచిపెట్టండి, పాపాలను యేసు ప్రభు దగ్గర ఒప్పుకోండి, ప్రభు అధికారంలో జీవించడానికి నిర్ణయించుకోండి. ఈ రీతిగా మీరు ప్రభు దయను, ప్రభు మేలును పొందగలరు.